సైన్స్ పట్ల పిల్లల్లో అవగాహన పెంపొందించేందుకు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుందని ఒంగోలు నలంద విద్యానికేతన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు విఘ్నేష్ అన్నారు. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో గల నలంద హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివి రామన్ కనుగొన్నటువంటి సైన్స్ను దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఎన్నో బహుమతులు వచ్చాయని అన్నారు. 1987 నుంచి జాతీయ సైన్స్ దినంగా ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుందని 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు వారి పాఠశాలలలో బోధించినటువంటి సైన్స్ను ప్రాజెక్టు రూపంలో తయారు చేసి విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా చేయడం జరుగుతుందని అన్నారు. సైన్స్ను ఎక్కువగా పెంపొందించేందుకు ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. My project is types of angles. This is right angle, reflex angle, complete angle, acute angle, obtuse angle, straight angle. శుభోదయం. నా పేరు పూజిత. నేను 8వ తరగతి చదువుతున్నాను ఒంగోలు నలంద విద్యానికేతన్ పాఠశాలలో. ఈరోజు ఒంగోలు నలంద విద్యానికేతన్ పాఠశాలలో సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ అనేది జరగబడింది. అందులో ప్రతి ఒక్క పిల్లలు చాలా ఆనందంగా, చాలా ప్రోత్సాహంతో ప్రతి ఒక్క పిల్లలు చాలా బాగా పాల్గొన్నారు. అందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మనం ఈ సైన్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే సివి రామన్ గారి గుర్తుగా 1986లో ఫిబ్రవరి 28న జరుపుకుంటాం. సివి రామన్ గారి గుర్తుగా. కొంతమంది పిల్లలు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేశారు. ఎలాంటివంటే బ్లడ్ టెస్ట్, ఇంకా వైల్డ్ శాంచురీ, సైన్స్కి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు చేశారు. సివి రామన్ గారు చాలా మంచి ఫిజికిస్ట్. ఆయన భారతరత్న, ఇలాంటి నోబెల్ ప్రైజ్, ఇలాంటి చాలా అవార్డులు ఆయన పొందారు. అందరికీ శుభోదయం. నా పేరు చైత్ర. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన పాఠశాలలో సైన్స్ ఫేర్ జరుపుకుంటున్నాము. ఇక్కడ చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ చాలా ప్రాజెక్టులు అన్నీ చేయడం జరిగినది. ఇక్కడ ప్రత్యేకంగా బ్లడ్ టెస్ట్, వాటర్ ట్యాంక్, వాటర్ ప్యూరిఫైర్, ఇలా చాలా ప్రాజెక్టులు చేశారు. చాలా ప్రాజెక్టులు చేయడం జరిగినది. 1987 నుంచి ఇక్కడ సైన్స్ ఫెయిర్ జరగడం కనుగొనడం జరిగింది. ధన్యవాదాలు. పేరు విఘ్నేష్. నేను 9వ తరగతి చదువుతున్నాను మన ఒంగోలు నలంద విద్యానికేతన్ హై స్కూల్లో. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఫేర్ జరుపుకుంటున్నాము. ఇది సార్ సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు మనం ఈ సైన్స్ ఫేర్ జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ సైన్స్ ఫేర్ని కొత్త థీమ్తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఇండిగ్యూస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అని. ఈ థీమ్తో ఈ సంవత్సరం మనం ఈ సైన్స్ ఫేర్ని జరుపుకుంటున్నాము. మా స్కూల్లో పిల్లలందరూ బాగా ప్రాజెక్ట్స్ అన్నీ చేశారు. మా స్కూల్లో ఇప్పుడు సైన్స్ ఫేర్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. నేను ఈ స్కూల్లో నలంద విద్యానికేతన్ స్కూల్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో సైన్స్ ఫేర్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫేర్ జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన డైలీ లైఫ్లో సైన్స్ ఎలా యూజ్ అవుతుంది అనే దాని మీద ప్రతి క్లాసు ఫ్రమ్ 1st క్లాస్ టు 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీస్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ రెడీ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ప్రాజెక్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సైన్స్ అనేది మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందనే దాని గురించి చెప్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాజెక్ట్స్ చేయడం అనేది టీచర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని నిన్న మొన్న 2 రోజులు కష్టపడి చేశారు. దానికి
ఈరోజు సైన్స్ ఫెయిర్ పెట్టడం జరిగింది మా పాఠశాలలో. ధన్యవాదాలు. ముఖ్యంగా ఎటువంటి విభాగాల్లో పెట్టారు? ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద అండ్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, బటర్ఫ్లై గ్రోత్ సైకిల్, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ జరిగింది. ఇంకా బయాలజికల్ దాని మీద కూడా కిడ్నీస్ ఫంక్షనింగ్, హార్ట్, బ్రెయిన్, బ్లడ్ టెస్ట్, ఇవన్నీ పెట్టడం జరిగింది.